బోనెత్తిన హైదరాబాద్ నగరంలో ఆధ్యాత్మిక పరవళ్లు, మొక్కులు, శివసత్తుల పూనకాలు. బోనాల ఉత్సవాల్లో లీడర్లు, పార్టీలకు అతీతంగా తరలివస్తున్న నేతలు, కేంద్ర రాష్ట్ర మంత్రుల రాక. కమిషన్ల కోసం ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టారు. కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ పై ఉత్తమ్ విమర్శలు. ఎంఐఎం నేతలు గోడ మీద పిల్లులు, అధికారం పంచన చేరతారు. రేవంత్, అక్బర్ అన్నదమ్ములన్న బండి సంజయ్. కుట్రలతో డ్యాం కుంగుతుందా? పగుళ్లు ఏర్పడినప్పుడు ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మూసీని ప్రక్షాళన చేస్తున్నామన్న కోమటిరెడ్డి. డ్రగ్ కంటైనర్ గుట్టు తేల్చాలి, వాస్తవాలను బయటపెట్టాలి. బొత్స సత్యనారాయణ డిమాండ్. స్ఫూర్తిదాతల పేర్లతో పథకాలు హర్షణీయమన్న డిప్యూటీ సీఎం. రేపటి పౌరులకు మార్గనిర్దేశమన్న పవన్. టౌన్ ప్లానింగ్ అధికారులు లంచాలు మరిగారు, ఇష్టం వచ్చినట్లుగా అనుమతులిస్తున్నారు. హైదరాబాద్ కార్పొరేషన్ పై రాజాసింగ్ ఆరోపణలు. నెల్లిమర్లలో గోడ కూల్చివేతపై వివాదం, రాజకీయం చేయొద్దన్న మంత్రి శ్రీనివాస్. వైసీపీ టైంలోనే నోటీసులిచ్చారని క్లారిటీ. భట్టి చిత్రపటానికి పాలాభిషేకం, వ్యవసాయానికి పెద్దపీట వేయడంపై హర్షం. రుణమాఫీతో సర్కార్కు కృతజ్ఞతలు. గుంతలోకి దూసుకెళ్లిన కారు, ప్రయాణికులకు తప్పిన ప్రాణాపాయం. సంగారెడ్డి జిల్లా మునిగేపల్లిలో ఘటన. హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం. మైలార్దేవ్పల్లిలో ఎండీఎంఏ డ్రగ్ పట్టివేత. డ్రగ్స్ అమ్ముతున్న 4 అరెస్ట్. డొంకరాయి జలాశయానికి జలకళ, భారీగా వస్తున్న వరద. 4 గేట్లు ఎత్తి నీటి విడుదల. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 20,000 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో. ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం. మంత్రాలయం దగ్గర తుంగభద్ర పరవళ్లు. గంగమ్మ దేవాలయాన్ని చుట్టుముట్టిన వరద నీరు. భక్తులు నదిలోకి వెళ్లకుండా పోలీసుల జాగ్రత్త. వర్షాలకు ఉప్పొంగిన ఎర్రకాలువ, నీట మునిగిన పొలాలు, భారీగా నష్టపోయిన రైతులు. ఉగ్ర రూపం దాల్చిన గోదావరి. కుకునూరులో నీట మునిగిన రోడ్లు. 15 గ్రామాలకు రాకపోకలు బంద్. కోనసీమ జిల్లా కనకాయలంకలో వరద. అక్కడే చిక్కుకుపోయిన పశువులు. మంత్రి నిమ్మల చొరవతో ఒడ్డుకు. శబరి నదికి వరద పోటు. చింతూరు దగ్గర పెరిగిన నీటి మట్టం. ప్రధాన సెంటర్లో ఇళ్ల మునక. పోల్ని ఢీకొన్న లారీ. విజయవాడ హైదరాబాద్ హైవేపై ఘటన. చిటిలో తప్పిన ప్రాణాపాయం. తూర్పుగోదావరి జిల్లాలో పడవ ప్రమాదం. 5 క్షేమం, 1 గల్లంతు. గంటిపెదపూడి నదీపాయ దగ్గర ఘటన. పారిస్ ఒలింపిక్స్ లో పీవీ సింధు శుభారంభం. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్ లో గెలుపు. మాల్దీవులకు చెందిన ఫాతిమాపై విజయం.